హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికల్ హంట్. ఈరోజు మనకి నీట్ 2025కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే నీట్ యూజీ 2025 యొక్క ప్రొవిజనల్ ఆన్సర్కి దాంతోపాటుగా రికార్డ్ రెస్పాన్స్ షీట్ని అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఓఎంఆర్ ఆన్సర్ షీట్ని కానీ లేదంటే ప్రొవిజనల్ ఆన్సర్ కీని కానీ ఛాలెంజ్ చేయడానికి కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. అయితే ఈ వీడియోలో మనం ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనకు వచ్చిన మార్కులని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దాంతోపాటుగా అసలు ఈ ఛాలెంజింగ్ అనేది ఎవరు చేయాలి, ఎవరు చేయాల్సిన అవసరం లేదు అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ నీట్ 2025 ఎగ్జామినేషన్ రాశారో మీరు neet.nta.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే హోమ్ పేజ్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2025 ఈజ్ లైవ్ అని చెప్పి. సో లేదు అంటే కిందికి స్క్రోల్ చేసినట్లయితే కింద కూడా ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది, మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మనకి లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క నీట్ అప్లికేషన్ పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ నేము, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా మనకి వ్యూ ఓఎంఆర్ అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ ఆన్సర్కి సంబంధించి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మీరు వ్యూ ఓఎంఆర్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ప్రొవిజనల్ ఆన్సర్ కీకి సంబంధించి కానీ క్లిక్ చేస్తే ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి పీడిఎఫ్ కూడా ఉండదు. ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక శాంపుల్ చూస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నీట్లో మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఏంటి అంటే ఏ కోడ్ వచ్చింది, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సరు, మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ కోడ్ ఏంటి, ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేశారు, అంటే మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు, దానికి ఏ ఆన్సర్ కరెక్ట్ అయినది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మీ యొక్క ప్రొవిజనల్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొవిజనల్ కీ చెక్ చేస్తున్న టైంలో ఏదైనా ఒక క్వశ్చన్కి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అనేది రాంగ్ అనుకోండి, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన కీలో రాంగ్ అనుకోండి, అట్లాంటి క్వశ్చన్స్కి మీరు ఛాలెంజ్ అనేది చేయొచ్చు. ఛాలెంజ్ అంటే ఏంటి, సింపుల్గా ఎన్టీఏ వారు ఇచ్చిన ఆన్సర్ కీలో ఈ ఆన్సర్ అనేది తప్పుగా ఇచ్చారు, దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇది అని చెప్పి మీరు రిక్వెస్ట్ అయితే చేయొచ్చు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే అలా రిక్వెస్ట్ చేయడానికి ఏంటి అంటే ఒక్క క్వశ్చన్కి మనకి 200 రూపీస్ అయితే ఉంటుంది, ఇది నాన్ రిఫండబుల్. అలా కానీ మీరు చేయాలి అంటే ఏదైతే క్వశ్చన్ మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా అన్నీ రివ్యూ చేసి మీరు ఏ క్వశ్చన్కి అయితే ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాటంలో మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనము ఏదైనా ప్రూఫ్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే ఛాలెంజింగ్. సో ఎవరికైతే ఇట్లాంటి డౌట్స్ ఏమీ లేదు, నాకు ఎక్కడా తప్పుగా అనిపించలేదు, ఎన్టీఏ వారు ఇచ్చిన ఆన్సర్ కీలో అనుకున్నారనుకోండి, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకొని లాగౌట్ చేసేయండి, సరిపోతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో, మీరు ఓఎంఆర్ షీట్లో కనుక ఏదైనా క్వశ్చన్లో తప్పులు కానీ గమనిస్తే, అంటే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మీరు మీరు ఇచ్చినట్టుగా లేదు ఓఎంఆర్ షీట్, లేదంటే బబ్లింగ్ మిస్టేక్ అయింది, ప్రింట్ అవ్వలేదు, ఇట్లాంటివి ఏవైనా ఉంటే అక్కడ కూడా ఒక్కో క్వశ్చన్కి 200 రూపీస్ ఇచ్చి మీరు ఛాలెంజింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఏమీ లేదు, అంత బాగానే ఉంటుంది అంటే ఈ ఛాలెంజ్తో మనకి పని లేదు, దీన్ని సింపుల్గా స్కిప్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఛాలెంజ్ చేయడానికి అది ఓఎంఆర్ షీట్ అయినా ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయినా జూన్ 3 నుంచి మనకి జూన్ 5 వరకు టైం ఇచ్చారు. అలాగా మీరు ఈ యొక్క ఛాలెంజింగ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మార్క్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని కానీ మనం చూసుకుంటే, సో ఫస్ట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారు అనేది నోట్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు 50 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేశారు ఓవరాల్గా అనుకుందాం. సో దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ అనేది కరెక్ట్ అయ్యాయి అనేది నోట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 40 క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా చేశారు అనుకుందాం, అండ్ 10 క్వశ్చన్స్ అనేది రాంగ్గా చేశారు అనుకుందాం. సో ఫస్ట్ ఈ 40 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 4 మార్క్స్ వస్తాయి కాబట్టి సో 40 × 4 క్యాలిక్యులేట్ చేయండి. సో 40 × 4 మనకి 160 మార్క్స్ అయితే వస్తాయి అనమాట. సో 160 మార్క్స్ అయితే మీకు వచ్చాయి, బట్ 10 క్వశ్చన్స్ అనేది తప్పుగా పెట్టారు కాబట్టి ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ కట్ అవుతుంది. సో 160లో నుండి 10 మార్క్స్ తీసేస్తే 150 అనేది మీ ఫైనల్ స్కోర్ అనమాట.
సో సింపుల్గా ఎవరైతే ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఓఎంఆర్ని చెక్ చేసుకోవాలి అనుకుంటారో వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏవైనా తప్పులుగా లేదంటే ఏమైనా మిస్టేక్గా అనిపిస్తే ఒక్కో క్వశ్చన్కి 200 రూపీస్ కట్టి ఛాలెంజ్ అయితే చేయండి. లేదు అంతా బాగానే ఉంది అనుకుంటే ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.